వృశ్చిక రాశి వాళ్ళకి డిసెంబర్ మాసంలో 3 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయని చెప్పొచ్చు. దశమంలో కేతు గ్రహ సంచారం అనుకూలిస్తోంది. మీ ప్రయత్నానికి తగినటువంటి ప్రతిఫలాలు తప్పకుండా అందుతాయి. ద్వితీయంలో శుక్ర గ్రహ సంచారం అనుకూలిస్తోంది. ఆదాయము విషయంలో, డబ్బుల విషయంలో, ఆర్థికంగా సుస్థిరమైనటువంటి సంపాదన సంపాదించడం కోసము వేసేటువంటి ప్రతి అడుగు కూడా ఆశాజనకంగా ముందుకు వెళ్తుంది అని చెప్పచ్చు. లగ్నంలో బుధుడు బాగాలేదు. వ్యాపారస్తులు, పెట్టుబడిదారులు చాలా జాగ్రత్తగా ఉండాలి. 4-5 విషయాల మీద ఫోకస్ చేయడం కన్నా ఒకే విషయం మీద, ఒకే వృత్తి మీద ఫోకస్ చేయడం చాలా మంచిదని గుర్తుపెట్టుకోండి. ద్వితీయంలో రవిగ్రహ సంచారం అనేటువంటిది కనబడుతోంది. పనుల్లో ఆటంకాలు అనేటువంటివి కనబడతాయి. సకాలంలో ప్రతి పని పూర్తి చేయడానికి ప్రయత్నం చేయాలి. ద్వితీయంలో కుజగ్రహ సంచారం కనబడుతోంది. చిన్న చిన్న గొడవలకి, కలహాలకి తావివ్వకుండా జాగ్రత్త పడండి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వర్క్ చేసేటువంటి వాళ్ళకి ఆశాజనకమైన సామాన్యమైన ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. 4వ స్థానంలో రాహుగ్రహ సంచారం కనబడుతోంది. కుటుంబ కలహాలకి తావివ్వకుండా ప్రశాంతంగా వ్యవహరించడం చాలా ఇంపార్టెంట్ అని బాగా గుర్తుపెట్టుకోండి. పంచమంలో శనిగ్రహ సంచారం కనబడుతోంది. సంతాన విషయంలో జాగ్రత్త పడాలి. అష్టమంలో గురుగ్రహ సంచారం డిసెంబర్ 5వ తారీఖు తర్వాత నుంచి కనబడుతోంది. ధన ఆదాయం తగ్గుముఖం పట్టడం కానీ, వృత్తి వ్యాపారాల్లో కాస్త అపజయం కనబడడం కానీ, ఒడిదుడుకులు అనేటువంటివి కనబడడం కానీ, ఆటంకాలు రావడం కానీ, మనోవిచారములు, చిన్న చిన్న అవమానాలకి దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం శ్రద్ధగా ఎఫర్ట్స్ అనేటువంటివి బలంగా పెట్టాలి. గౌరవ మర్యాదలు నిలుపుకోవడం కోసం ప్రయత్నం చేయండి. వృశ్చిక రాశి వాళ్ళకి గురుబలం అనేటువంటిది తగ్గుతోంది కాబట్టి పర్సనల్ చార్ట్ చూసుకుని గురుడికి సంబంధించిన జపాలు, హోమము తప్పకుండా చేయండి. వృశ్చిక రాశి వాళ్ళు డిసెంబర్ మాసంలో చండీ హోమము కానీ, రుద్ర హోమము కానీ చేసినట్లయితే గొప్పదైనటువంటి శుభవార్తలు తప్పకుండా వింటారు.